హాయ్ అండి. హాయ్. మా అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చాక ఏదన్నా ఒకటి స్నాక్ కావాలంటాడు. ఏం చేద్దామని ఆలోచించా. అయన్నొద్దు, పాయింట్కి రా. వెరైటీగా ఈరోజు చికెన్ పకోడీ చేద్దామని రెడీ చేస్తున్నా. దానికి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూపిస్తారండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, బియ్యపిండి, కొత్తిమీర, తగినంత సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, ఒక ఎగ్. చికెన్ నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా బోన్లెస్ అయినా బోన్ అయినా ఓకే, ఎలా మన ఇష్టం. చికెన్ నీట్గా కడిగేసి ఇవన్నీ వేసి కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. చేసుకొని డీప్ ఫ్రై చేయాలి. ఆల్రెడీ కలిపేసి పెట్టానండి, మ్యాగ్నేట్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. బాగా కలిపాలి. ఆయిల్ మనకి ఎంత కావాలో అంత వేసుకోండి, ఎందుకంటే చికెన్ కదా, మళ్ళీ తర్వాత ఆయిల్ వేస్ట్ అవుతుంది. మూకుడు నిండా పోయటం అట్లా చేయకండి. ఇది ఒకటి వేగడానికి ఎంత సరిపోయినంత వేసుకోండి. దీన్ని విడివిడిగా ఒకటికొకటిగా వేసుకొని వేపుకోండి. ఫుల్గా వేస్తే ఒకదానికొకటి అంటుకుంటుంది. ఇది కలుపుతూ ఉంటే ఈవెన్గా వస్తుందండి. కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో మధ్యలో వేగాలి. హై ఫ్లేమ్లో అంటే లోపల ఉడకదు. ఈవెన్గా వేగుతూ ఉండాలి. కొంచెం కలర్ వచ్చేంత వరకు చూడండి. కలర్ రావాలి, వస్తే వేగిపోయినట్టే. మళ్ళీ ఉన్నది వేసుకుందాం. కలుపుతూ ఉండాలి. అంటే కలుపుతూ ఉంటే ఈవెన్గా వేగుతూ ఉంటాయి అన్నమాట. వేస్తుంటే స్మెల్కే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది. స్మెల్కే నోరు ఫ్రై అయిపోయింది. తీసేద్దాం. కాపర్ మూకుళ్ళు, స్టీల్ మూకుళ్ళు నాకు మా స్టార్టింగ్ పెళ్ళి అయినప్పటి నుంచే వాడుతున్నాను ఫ్రెండ్స్. అంటే సిల్వర్ వాడకూడదు అంటున్నారు కదా, కానీ నాకు తెలిసినా తెలియకపోయినా స్టార్టింగ్ నుంచి ఇవే వాడుతున్నాను. తెలిసి చేశానో తెలియదు కానీ సిల్వర్ తక్కువ వాడతారు. మీకు ఇంకా ఎక్స్ట్రా టచ్ కావాలనుకుంటే జీడిపప్పు చికెన్ పకోడీతో వేపుకుంటే బాగుంటుంది. ఆయిల్ నురుగొస్తుంది కదా, అది నేను పల్లి ఆయిల్ వాడతాను. అందుకని పైకి పొంగుతున్నట్టు వస్తుంది. పల్లి ఆయిల్ హెల్త్కి మంచిది కదా. మన చికెన్ పకోడీ రెడీ అయింది. మీరు కూడా చేసి తిని ఎలా వచ్చిందో చెప్పండి, కామెంట్ చేయండి. సూపర్ ఉంది, ఎమ్మి ఎమ్మి. దీని మీద కొంచెం నిమ్మకాయ పిండుకొని సూపర్ టేస్ట్ ఉంది. చూసి చేసి పక్కన పెట్టేయకుండా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.